వ్యక్తిగతంగా కాకుండా ప్రజలందరికీ కామంగా సామూహికమైనటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే, ఉదాహరణకి మున్సిపాలిటీస్, వాటర్ సప్లై, ఇటువంటి డిపార్ట్మెంట్స్ చాలా వాళ్ళు తగ్గ చేయనటువంటి సేవా లోపాలని మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము అట్లా సరిచేయడానికి, సరిదిద్దమని ఆదేశాలు ఇస్తాం వాళ్ళకి. ప్రొసీజరు చాలా సులభంగా ఉంటుందండి. ఇక్కడ ఒక కంప్లైంట్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ వాళ్ళు కనుక మాకు ఒక కంప్లైంట్ రూపంలో రాసిచ్చినట్టయితే, లేదా పోస్టులో పంపించినా కానీ మాకు అందజేసినా సరే మేము దాన్ని చర్య తీసుకుని ఆ డిపార్ట్మెంట్ని సరి చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తాం. నష్టపరిహారం కోసం కేసు వేయడానికి జ్యూరిస్డిక్షన్ ఏమైనా ఉందా? If a person suffers loss or damage or injury up to 5 lakhs, he can approach the district consumer redressal forum. If the amount exceeds 5 lakhs, he can approach the national consumer forum up to 20 lakhs. If the loss suffered by the consumer above 20 lakhs, is national commission is unlimited. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా ప్రజలందరికీ కామన్గా ఎఫెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ కూడా మీ దృష్టికి తీసుకురావచ్చా? తప్పకుండా తీసుకురావచ్చు అండి. కామన్ ప్రాబ్లమ్స్ అందరు కలిసే రావాల్సిన పని లేదు. ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా అందరి తరఫున ఈ కన్జ్యూమర్ ఫోరంలో పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఉదాహరణకు రైల్వేస్లో ప్రయాణిస్తున్నారు కొంతమంది వ్యక్తులు, అందులో నీళ్ళ సరఫరా సరిగా లేదు, విద్యుత్ శక్తి సరిగా లేదు, అందువల్ల ఫ్యాన్ సరిగా పనిచేయడం లేదు, శుచి శుభ్రత లేదు, మరుగుదొడ్లు అసహ్యంగా ఉన్నాయి. అలాంటివి కామన్ ప్రాబ్లమ్స్ అందరికి వర్తించేవి. వాళ్ళందరూ వచ్చి పిటిషన్ పెట్టాలంటే ఇక్కడ సాధ్యం కాదు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి తన తరఫున వాళ్ళ తరఫున కూడా ఇక్కడ పిటిషన్ పెట్టుకోవచ్చు. అలాంటి పిటిషన్స్ కూడా ఈ కన్జ్యూమర్ ఫోరం విచారిస్తుందండి. ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. ఏమిటంటే మీకు తెలుసు, ఈ కన్జ్యూమర్ ఫోరంలో కోర్టు ఫీజు అంటూ ఏమి ఉండదు. ఎలాంటి ఛార్జీ అంటే పోస్టల్ ఛార్జెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులు పోస్టు ద్వారా కానీ, లేదా వ్యక్తిగతంగా కానీ, లేదా ఏదైనా న్యాయవాది ద్వారా కానీ కంప్లైంట్స్ ఈ ఫోరంలో వేసుకోవచ్చు. అలాంటివి క్షుణ్ణంగా పరిశీలించి తగు ప్రతివాదులకు నోటీసులు పంపించి వాటిని పరిష్కరిస్తామండి. ఇవి కామన్ ప్రాబ్లమ్స్. రైల్వేస్ మీద చాలా కేసులు ఈ ఫోరంలో ఉన్నాయి. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా ఎన్నో పరిష్కరించాము. చాలా వరకు రైల్వేస్లలో ఇలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి. కామన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా ప్రజలందరికీ కామన్గా ఎఫెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావచ్చా? ప్రొసీజర్ ఏంటి? కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, అలాగే చిట్ ఫండ్ కంపెనీలు, లేదంటే ఇన్స్టాల్మెంట్స్గా కట్టించుకుని మేము బహుమతులు ఇస్తాము అని చెప్పి కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ మంది నష్టపోవటం జరుగుతుంది. కానీ ఎవరికాళ్ళు ఊరుకోవటం అవుతుంది. అలా కాకుండా దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారో వాళ్ళందరూ కలిసి ఒక కేసుగా ఫైల్ చేస్తే బలంగా వాళ్ళతో ఫైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం చేకూరటం కూడా తప్పకుండా జరుగుతుంది. అలా చేసినప్పుడు వాళ్ళు ఒక కేసుగా ఫైల్ చేసేటప్పుడు కూడా మామూలు ప్రొసీజర్ ప్రకారం జరిగిన విషయాన్ని విపులంగా రాసి 5 కాపీల్ని ప్రెసిడెంట్ గారికి అడ్రస్ చేస్తూ రిజిస్టర్ పోస్ట్లోనైనా పంపచ్చు, లేదంటే పర్సనల్గానైనా వాళ్ళు ఫోరంకి వెళ్ళి కేసు ఫైల్ చేసుకోవచ్చు, లేదా న్యాయవాది ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ కన్జ్యూమరే చేసుకుంటే బాగుంటుంది. అది స్వచ్ఛంద సంస్థల ప్రమేయం ఎంతవరకు ఉంటుంది? వాటి పాత్ర చాలా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సిటీలో అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి స్వచ్ఛంద సంస్థల యొక్క ప్రమేయం అంతగా ఉండకపోవచ్చు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ యొక్క హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలోనే 3700 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి నెల ఒక 100 నుండి 150 కేసులు ఇక్కడ ఫైల్ అవుతాయండి. దాన్ని బట్టి చూస్తే సిటీ వరకు కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా బాగుంది.
అయితే ఇక్కడ కూడా ఈ యొక్క వినియోగదారుల సంఘాలు అక్కడక్కడ ఉండి ఈ కన్జ్యూమర్స్కు చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కానీ నేను ఒక విషయం గమనించింది ఏంటంటే పల్లెటూళ్ళల్లో ఇంకా ఈ యొక్క చట్టం గురించి సరైన అవగాహన లేదు. అందుకోసము ఈ వినియోగదారుల సంఘాలు ప్రతి మండలానికి ఒకటైన జిల్లాలో ఉన్నట్లయితే మరి వాళ్ళు ఈ ప్రజలకు సరైన అవగాహన ఈ చట్టం గురించి కల్పించినట్టయితే తప్పకుండా వినియోగదారులు ఆ యొక్క వినియోగదారుల సంఘాల నుండి కన్జ్యూమర్ ఫోరమ్స్కి వెళ్ళి తమ తమ సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు గ్రామాలలో చాలామంది నిరక్షరాస్యత ఇంకా ప్రబలుంది. మరియు విత్తనాలు కొనుగోలు చేస్తే అతను ఎక్కడ పోవాలా ఏమి చేయాలి అనేటువంటి పరిస్థితి అర్థం కాక చాలామంది ఏ విధమైనటువంటి చర్యకు పూనుకోక ఉండేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తించి ఒకవేళ అతను రాకపోయినా సరే ఎక్కడైతే వినియోగదారుల సంఘాలు ఉంటాయో వాళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు నీకు ఈ విధంగా అన్యాయం జరిగినట్లయితే నీవు ఫలాని కన్జ్యూమర్ ఫోరంకి అప్రోచ్ కావచ్చు, అక్కడ న్యాయం జరుగుతుంది అని వాళ్లకు సరైనటువంటి గైడెన్స్ అడ్వైస్ ఇచ్చినట్టయితే అది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఒక పాత్ర చాలా ఉంది. అంతేకాకుండా స్త్రీలు చాలా ఈ విషయంలో వాళ్ళు కన్జ్యూమర్స్ని అవగాహన చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీకు తెలుసు వేరే ఇతర విషయాల్లో వాళ్ళు ముందంజ ఉన్నప్పుడు మరి ఎందుకనో ఈ కన్జ్యూమర్స్ విషయంలో స్త్రీలు అంతగా అవేర్నెస్ కన్జ్యూమర్స్లో తీసుకురావడం లేదు. కాబట్టి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేదంటే వాళ్ళు కూడా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్స్గా ఏర్పడి ఈ కన్జ్యూమర్స్కు సరైనటువంటి గైడెన్స్ మరియు సలహాలు ఇస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. చూసారుగా, మీకొచ్చే కష్ట నష్టాలకి ఇన్ని రకాల సంస్థలు వ్యక్తులు అండగా ఉన్నాయి అంటున్నారు. అయితే మీరు నోరు తెరిచి మాకొచ్చిన కష్టం ఇది, దానికి పరిష్కారం కావాలి అని అడగటమే తరువాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు నిర్వర్తించాల్సిన విధుల్ని బాధ్యతల్ని నిర్లక్ష్యం చేసి ఆ బాధ్యతల్ని పక్క వాళ్ళ మీదకి తోసేయటం ఎంతవరకు సబబు చెప్పండి. ఎవరో మహానుభావుడు చెప్పినట్టుగా ఏ ఒక్కడు పక్క వాళ్ళని బాగు చేయలేడు, కేవలం తమని తాము రక్షించుకోవటం తప్ప. ఆలోచించండి.